Hello everyone. Day 4 live analysis Ethereum chart 1 hour time frame చార్ట్ ఒకసారి చూసినట్లయితే మనకు ఈ స్వింగ్ హై బ్రేక్ చేసేంత వరకు మనం బయింగ్ అయితే ప్లాన్ చేయలేమండి. ఎందుకంటే మార్కెట్ ఇది బ్రేక్ చేయకుండా మనకు అప్ సైడ్ మూమెంట్ అయితే రాదు. ప్రెజెంట్ అయితే మనం బిట్ కాయిన్లో సెల్లింగ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. బట్ మనకి ఇంకా ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత అయితే మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ ఈ స్వింగ్లో టార్గెట్. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ చూస్తాం. సో ఇంకా స్టిల్ బయింగ్కే చూపిస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయితే మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తాము. ఓకే, యూరో యూఎస్డి సో ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్వింగ్ హై ఈ స్వింగ్లోని బ్రేక్ చేయింది. సో మార్కెట్ అగైన్ ఈ స్వింగ్ హై వరకు వచ్చిందండి. సో మనం ఇక్కడ నుండి అయితే సెల్లింగ్ అయితే ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నుండి ఈ స్వింగ్లో వరకు టార్గెట్ అండి. ఈ స్వింగ్లో వరకు టార్గెట్. నెక్స్ట్ బ్రిటిష్ పౌండ్ యూఎస్డి అండి. సో దీంట్లో చూసినట్లయితే సో మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం బయింగ్ అయితే ప్లాన్ చేస్తామండి. ఓకే, అంటిల్ నో ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ పౌండ్ జపనీస్. సో సేమ్ దీంట్లో కూడా సేమ్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి అయితే బయింగ్ అయితే ప్లాన్ చేసండి విత్ కన్ఫర్మేషన్. లో టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇది ఒక స్వింగ్ హై. సో ఈ స్వింగ్లో స్వింగ్ హై ఫామ్ అయింది కదా. ఇప్పుడు అగైన్ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి అగైన్ సెల్లింగ్ అనేది రావాలండి. సో ఇక్కడ నుండి అయితే మనం బయింగ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. ఓకే, ఓకే.
సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుందండి. మనకి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. ఎలా అంటే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో రిజెక్షన్ క్యాండిల్ డౌన్ సైడ్ క్యాండిల్ అయితే స్ట్రెంత్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో రీటెస్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నుండి సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో టార్గెట్ ఇక్కడ వరకు టార్గెట్ అండి. ఓకే.